రాజా ఇల్లు, హాల్ మరియు రాజమ్మ గది. రాత్రి రాజమ్మ కిచెన్లోంచి వేడివేడి టీ, బజ్జీలు తీసుకుని హాల్ వైపు వస్తుంటుంది. హాల్లో సీను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పబ్జీ గేమ్ ఆడుకుంటూ అరుస్తున్నాడు. రాజా, ప్రియా సోఫాలో పక్కపక్కన కూర్చుని మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. రాజమ్మ వాళ్లకు కనిపించకుండా గోడచాటన ఆగి వాళ్ల మాటలు వింటుంది. రాజా ప్రియ కళ్లల్లోకి చూస్తూ చాలా ప్రేమగా, నిజం చెప్పనా ప్రియా, ఈరోజు గ్రౌండ్లో ఆ రౌడీలు వచ్చినప్పుడు నాకు భయం వేయలేదు. కాని వాళ్లు నిన్నేమైనా అంటారేమో అని నా ప్రాణం పోయినంత పనయింది. నువ్వు పక్కనుంటే నాకు ఆ మార్షల్ ఆర్ట్స్ కూడా అవసరం లేదు. నీ ప్రేమే నాకు పెద్ద ప్రొటెక్షన్. ప్రియా, రాజా తలకి ఉన్న బ్యాండేజ్ నిమురుతూ ఎమోషనల్గా, పిచ్చోడా, నీకు చిన్న దెబ్బ తగిలినా నా గుండె ఆగిపోతుందిరా. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నీకు ఏ కష్టం రానివ్వను. ఇది నా ప్రామిస్. ఆ మాటలు విన్న రాజమ్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వీళ్ల ప్రేమ నిజమైనది. ప్రియా నా కొడుకుని ప్రాణంగా ప్రేమిస్తోంది. వీడిని కాపాడుకోవడానికి నాకొక తోడు దొరికింది. వీడి సీక్రెట్ తనకి చెప్పాల్సిన టైం వచ్చింది అని రాజమ్మ మనసులో అనుకుంటుంది. రాజమ్మ నార్మల్గా ముఖం పెట్టుకుని హాల్లోకి వస్తుంది. ట్రే టేబుల్ మీట పెడుతుంది. రాజమ్మ, సీను, రాజా బజ్జీలు తినండి. ప్రియా కాస్త లోపలికి రామ్మా, నీతో ఒక చిన్న పని ఉంది. ప్రియ సరేనని రాజమ్మ వెనకాలే ఆమె గదిలోకి వెళ్తుంది. రాజమ్మ గది తలుపు గడియ పెడుతుంది. ప్రియ కొంచెం కంగారు పడుతుంది. ప్రియా, ఏంటాంటీ, ఏమైంది? రాజా గురించి ఏమైనా టెన్షన్ పడుతున్నారా? రాజమ్మ ప్రియా రెండు చేతులు పట్టుకుని చాలా సీరియస్గా, ప్రియా, నువ్వు నా కొడుకుని నిజంగా ప్రేమిస్తున్నావని నాకర్థమైంది. వాడు కూడా నిన్ను గుడ్డిగా నమ్ముతున్నాడు. అందుకే నీకు రాజా గురించి ఒక పెద్ద సీక్రెట్ చెప్పబోతున్నాను. కాని ఈ నిజం నీకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే నా కొడుకుని చంపేస్తారు. నాకు మాట ఇవ్వు ప్రియా. ప్రియ గుండె వేగంగా కొట్టుకుంటుంది. రాజమ్మ కళ్లల్లో ఉన్న భయం చూసి ప్రియ కూడా ఎమోషనల్ అవుతుంది. ప్రియా, ఆంటీ, నా ప్రాణం ఉన్నంతవరకు ఈ నిజం నాలోనే ఉంటుంది. రాజా మీద ఒట్టు ఆంటీ, ఎవరికీ చెప్పను. అప్పుడు రాజమ్మ రాజా గతం గురించి, డాక్టర్ అర్జున్ గురించి, రాజా తండ్రి ప్రాణత్యాగం చేసి రాజా మెదడులో అమర్చిన చిప్ గురించి మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంది. రాజమ్మ, మొన్న థియేటర్ దగ్గర రౌడీలను గాలిలో ఎగరేసి కొట్టింది నా తింగరి రాజా కాదు ప్రియా, వాడి మెదడులో ఉన్న ఆ చిప్. వాడొక టర్మినేటర్లా మారిపోయాడు. చూశావు కదా, అదంతా ఆ చిప్ పవరే. ప్రియ కళ్ళు పెద్దవి చేసి షాక్లో వింటుంది. రాజమ్మ తన ఫోన్లో ఒక సీక్రెట్ యాప్ ఓపెన్ చేసి, ఇప్పటివరకు ఆ చిప్కి నా వాయిస్ మాత్రమే కమాండ్, కానీ ఇప్పుడు నీ వాయిస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫోన్లో ఏదో సెట్టింగ్ మార్చి, ప్రియా ఒకసారి రాజా అని పిలువు. ప్రియా, రాజా. ఫోన్లో వాయిస్ కమాండ్ అప్డేటెడ్ అని వస్తుంది. రాజమ్మ చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ, ప్రియా జాగ్రత్త, ఈ కమాండ్ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. రాజా ఎప్పుడైనా స్పృహ తప్పి పడిపోయినప్పుడు కానీ, లేదా వాడి ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం ఉన్నప్పుడు కానీ, రాజా కమాండ్ మోడ్ యాక్టివేట్ అని నువ్వు చెప్తే చాలు. వాడు నిద్రలేచిన సింహంలాగా ఒక టర్మినేటర్లా మారిపోయి శత్రువులను నాశనం చేస్తాడు. కాని గుర్తుపెట్టుకో, ఇది వాడికి తెలియకూడదు. ఇదంతా విన్న తర్వాత ప్రియ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆమె ముఖంలో రక్తం చుక్కలేదు. కళ్ళు అరపకుండా ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి అచ్చం బ్యాటరీ తీసిన గడియారంలాగా అక్కడే బిగుసుకుపోయి నిలబడిపోతుంది. రాజమ్మ ప్రియను చూసి కంగారు పడుతుంది. రాజమ్మ ప్రియా భుజాలు పట్టుకుని గట్టిగా ఊపుతూ, ప్రియా ఏమైందమ్మా? ప్రియా షాక్లోంచి బయటికిరా. ప్రియ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని వణుకుతూ రాజమ్మ వైపు చూస్తుంది. ఆమెకు మాటలు సరిగ్గా రావడం లేదు. ప్రియా, ఆంటీ, అంటే నా రాజా మనిషి కాదు, రోబోనా? చిట్టీద రోబోలాగా టర్మినేటరా? అమ్మో, నా బాయ్ ఫ్రెండ్ ఒక వెపనా? నాకు మైండ్ పనిచేయట్లేదాంటీ. రాజమ్మ ప్రియాను సముదాయిస్తూ, వాడు మనిషే ప్రియా, వాడికి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది. కాని ఆ చిప్ ఆన్ అయినప్పుడు మాత్రమే వాడొక మిషీన్. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు కమాండ్ ఇచ్చి వాడు ఫైట్ చేసిన తర్వాత మళ్లీ నార్మల్ మోడ్ యాక్టివేట్ అని చెప్పాలి. అప్పుడు వాడు మామూలు మనిషి అయిపోతాడు. కాని ఆ కమాండ్ మోడ్లో వాడు ఏం చేశాడో, ఎవర్ని కొట్టాడో వాడికి ఏమీ గుర్తుండదు. అర్థమైందా? ప్రియా ఇంకా ఆ షాక్లోంచి పూర్తిగా బయటికి రాలేదు. తలపట్టుకుని, నా లవర్ ఒక టర్మినేటర్, దేవుడా, నేను వీడితో రొమాన్స్ చేశానా లేక రోబోతో చేశానా అని తనలో తాను గొణుక్కుంటూ అయోమయంగా తలోపుతుంది. రాజమ్మ, ప్రియా బయట సీనుగాడున్నాడు, వాడికస్సలు బౌట్ రాకూడదు. ముఖం కడుక్కొని నార్మల్గా బయటికిరా. రాజమ్మ బయటికి వెళ్ళిపోతుంది. ప్రియ అద్దంలో తన ముఖం చూసుకొని, ఇకపై వీడికి కోపం తెప్పించకూడదు, ఏ టైంలో ఏ మోడ్ ఆన్ అవుతుందో ఏంటో అని భయపడుతూనే
రాజా పవర్ గురించి తెలిసి లోపల ఒక రకమైన ధైర్యం ఫీలవుతుంది. రాజా ఇంటి డాబా మీద ట్రైనింగ్ సెషన్. సాయంత్రం టోర్నమెంట్కి ఇంకా 2 రోజులు ఉండటంతో డాబా మీద రాజాకి సీను, ప్రియా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కాని ట్రైనింగ్ పేరుతో సీను రాజాని ఇష్టం వచ్చినట్టు చితకబాదుతున్నాడు. సీను గాల్లోకి ఎగిరి రాజా కడుపులో తన్నుతూ, కమోన్ రాజా, డిఫెండ్ చేసుకో, బ్రూస్లీకి తమ్ముళ్లా ఫైట్ చేయాలి నువ్వు. రాజా దెబ్బలు తట్టుకోలేక ఆయాసపడుతూ, ఒరే, బ్రూస్లీ తమ్ముణ్ణి కాదురా, నన్నిలా కొడితే రేపొద్దున నేను బతికుండన్రా, నా వల్ల కాదు, నేను పడిపోతున్నా. రాజా కళ్ళు తేలేసి స్పృహ కోల్పోతూ కింద పడిపోతుంటాడు. అది చూసి ప్రియ కంగారు పడిపోతుంది. రాజా కింద పడితే తలకి ఉన్న పాత దెబ్బకి మళ్ళీ ఏమవుతుందో అన్న టెన్షన్లో ఆమె నోరు జారి అనుకోకుండా ఆ మాట అనేస్తుంది. ప్రియ గట్టిగా అరుస్తూ, రాజా, కమాండ్ మోడ్ యాక్టివేట్. అంతే, కింద పడిపోతున్న రాజా బాడీ గాల్లోనే బ్యాలెన్స్ అవుతుంది. మెదడులో చిప్ ఆన్ అవ్వగానే కళ్ళు టక్కున తెరుచుకుంటాయి. ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో ఒక రోబోలాగా లేచి నిలబడతాడు. నేరుగా వెళ్లి ప్రియా ముందు అటెన్షన్లో నిలబడతాడు. ప్రియకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయ్యబాబోయ్, నోరు జారి కమాండ్ ఇచ్చేశానే, ఇప్పుడు వీడు టెర్మినేటర్ అయిపోయాడే అని గుండె జారిపోయినంత పనవుతుంది. ఇదంతా సీనుకి ఏమీ అర్థం కాదు. రాజా ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుంటాడు. సీను నవ్వుతూ రాజా చుట్టూ తిరుగుతూ, ఒరే రాజా, ఏంట్రా ఆ పోజు? దెబ్బలు తట్టుకోలేక విగ్రహంలా నిలబడిపోయావా? నిన్ను కొట్టేది అమ్మాయి కాదురా, నేను. ఇలాగే నిలబడితే ఇంకో కిక్కిస్తా చూడు. రాజా సీను మాటలు అస్సలు పట్టించుకోడు. వాడి కళ్ళు ప్రియా వైపు మాత్రమే చూస్తున్నాయి. కమాండ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక ప్రియకి ఏం చెయ్యాలో పాలుపోక కంగారులో సీను వైపు వేలు చూపిస్తుంది. ప్రియ వణుకుతూ, రాజా, వాణ్ణి మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించి కొట్టు. అంతే, రాజా తల టక్కున సీను వైపు తిరుగుతుంది. సీను నవ్వుతూ రాజా మీదకు వస్తాడు. రాజా మెరుపు వేగంతో తన కాలుని గాల్లోకి లేపి సీను ఛాతి మీద ఒకే ఒక్క కిక్కిస్తాడు. ఆ దెబ్బకి సీను గాల్లో 10 అడుగులు ఎగిరిపోయి డాబా గోడకి ఢమాల్మని గుద్దుకొని కింద పడతాడు. సీనుకి ప్రాగం పోయినంత పనవుతుంది. సీను నొప్పికి విలవిలలాడుతూ షాక్తో, అమ్మో, ఏంట్రా వీడి స్పీడు? వీడిలో ఈ యాంగిల్ కూడా ఉందా? వీడి స్టైల్ చూస్తుంటే మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్లా ఉన్నాడు. వీడు మనిషా, టెర్మినేటరా? సీను కోపంతో లేచి తన ఫుల్ పవర్ ఉపయోగించి రాజా మీదకు దూకుతాడు. కాని రాజా చాలా ఈజీగా ఒక చేత్తో సీను పంచులను ఆపుతూ వాడిని ఒక ఆట ఆడుకుంటాడు. నిజానికి రాజమ్మ ముందే సీను, ప్రియల డీటెయిల్స్ ఆ చిప్లో ఫీడ్ చేయటం వల్ల రాజా వాళ్లని ప్రాణాలు పోయేలా కొట్టడు. జస్ట్ డిఫెండ్ చేసుకుంటూ కింద పడేస్తుంటాడు. ఇక్కడ ప్రియ పరిస్థితి దారుణంగా ఉంటుంది. రాజా కమాండ్ మోడ్లోకి వెళ్లాడు సరే, కాని దాన్ని ఆపడానికి డీయాక్టివేట్ కమాండ్ ఏంటో ఆమె మర్చిపోయింది. టెన్షన్తో జుట్టు పీచుకుంటుంది. సీను రాజా చేతిలో గాల్లో ఎగురుతూ దెబ్బలు తింటూ, ప్రియా, ఏంటే అలా చూస్తున్నావ్? వీడికి పూనకం వచ్చింది, నన్ను చంపేస్తున్నాడు, వచ్చి కాపాడవే. ప్రియా తనలో తాను గొనుక్కుంటూ, అయ్యో దేవుడా, ఏంటా కమాండు? నార్మల్ నార్మల్ గుర్తొచ్చింది. ప్రియా గట్టిగా అరుస్తూ, రాజా, నార్మల్ మోడ్ యాక్టివేట్. ఆ మాట వినగానే రాజా గాల్లో ఎత్తిన చెయ్యి అక్కడే ఆగిపోతుంది. కళ్లల్లో మళ్లీ ప్రాణం వస్తుంది. వెంటనే బాడీ అంతా రిలాక్స్ అయిపోయి, అమ్మో, అబ్బా, నా నడుము అంటూ అక్కడే కింద పడిపోతాడు రాజా. రాజా నొప్పితో అరుస్తూ సీను వైపు చూసి కోపంగా, ఒరే సీను, ఎంత గట్టిగా కొట్టావురా నన్ను? నా ఒళ్లంతా నొప్పుల్రా, చంపేశావు కదరా నన్ను. సీను పిచ్చెక్కిపోతుంది. గోడ దగ్గర పడి ఉన్న సీను కష్టపడి లేచి రాజా దగ్గరకు వస్తాడు. సీను ఏడుపు ముఖంతో అరుస్తూ, ఒరేయ్, నన్ను నువ్వు గాల్లో ఎగరేసి గోడకేసి కొట్టింది చాలక మళ్ళీ నేను నిన్ను కొట్టానంటావా? నా దొండకాయలాంటి బాడీని జ్యూస్ చేసేశావు కదరా. ప్రియా వైపు తిరిగి, ఏంటే నువ్వు? వాడు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంటే కనీసం ఆపాలి అనిపించలేదా నీకు? ప్రియా కవర్ చేసుకుంటూ అమాయకంగా, సారీ సీను, వాడలా కొడుతుంటే నేను కొంచెం భయపడ్డాను. రాజా దగ్గరికి వెళ్ళి, రాజా, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, వెళ్ళి బూస్ట్ తాగు, కొంచెం బలం వస్తుంది. సీను మండిపోటూ సటైరికంగా, వాడికి బూస్ట్ ఎందుకులే, వాడు ఆల్రెడీ బీస్ట్లా ఉన్నాడు. వాడికి బూస్ట్ ఇస్తే రేపు నన్ను తీసుకెళ్లి చార్మినార్ మీద నుంచి కిందకి విసిరేస్తాడు. నా వల్ల కాదురా నాయనా, నేనింటికి పోతా. ఇదంతా డాబా మెట్ల దగ్గర నిలబడి రాజమ్మ సైలెంట్గా చూస్తోంది. ప్రియ కమాండ్ ఇవ్వడం, రాజా ఫైట్ చేయడం, మళ్లీ ప్రియ ఆపడం అన్నీ గమనిస్తోంది. ప్రియ మీద రాజమ్మకున్న ఆ చిన్న అనుమానం కూడా పూర్తిగా పోతుంది. ప్రియ నా కొడుకుని ప్రాణంగా చూసుకుంటోంది అని ఫిక్స్ అవుతుంది.
రాజమ్మ నవ్వుతూ చేతిలో స్నాక్స్ కూల్ డ్రింక్స్ పట్టుకుని డాబా మీదకు వస్తుంది. రాజమ్మ: ఏంట్రా అప్పుడే అలసిపోయారు, రండి ముందు స్నాక్స్ తిని కూల్ డ్రింక్ తాగండి. ముగ్గురు కూర్చుని స్నాక్స్ తింటారు. షీను ఒళ్ళు నొప్పులతో మూలుగుతూనే తింటుంటాడు. స్నాక్స్ తినగానే రాజాకెక్కడ్లేని ఎనర్జీ వస్తుంది. ఉత్సాహంగా లేచి నిలబడతాడు. రాజా కాలర్ ఎగరేస్తూ: ఒరే సీను, నేను రెడీరా, నాలో ఎనర్జీ ఫుల్గా ఉంది, ఈ రాత్రంతా మనం ట్రైనింగ్ తీసుకుందాంరా, కమాన్ నన్ను కొట్టు. ఆ మాట వినగానే షీను చేతిలో ఉన్న కూల్ డ్రింక్ గ్లాస్ కింద పడిపోతుంది. కళ్ళు తేలేస్తాడు. షీను భయంతో వణుకుతూ దండం పెడుతూ: బాబోయ్, నీతో రాత్రంతానా బాబాయ్, ఇందాక 10 నిమిషాలకే నా సాల్టీలు లేచిపోయాయి. రాత్రంతా నీతో ట్రైనింగ్ చేస్తే రేపొద్దున్న నా మమ్మ నా ఫోటోకి దండేసుకోవాలి. నా వల్ల కాదురా నాయనా, నేనింటికి పోతా అంటూ షీను వెనక్కి తిరిగి చూడకుండా డాబా మెట్లు దిగి పారిపోతాడు. షీను పారిపోవడం చూసి ప్రియా, రాజమ్మ నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వుతారు. రాజా మాత్రం బిక్కముఖం వేసుకుని అమాయకంగా వాళ్లు పారిపోయిన వైపు చూస్తుంటాడు. రాజా తల గోక్కుంటూ ప్రియతో: ఇంతకీ వాడెందుకు పారిపోయాడు ప్రియా? నేను ట్రైనింగ్కి రెడీ అన్నాను కదా, వాడికేమైంది? ప్రియ నవ్వుతూ రాజా బుగ్గగిల్లుతుంది. కాలేజ్ ఇండోర్ స్టేడియం, మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ ఉదయం. స్టేడియం స్టూడెంట్స్తో కిక్కిరిపోయింది. స్టేజ్ మీద చీఫ్ గెస్ట్గా హర్ష రాయ్, డాక్టర్ అర్జున్ మనవడు, రాయ్ ఫ్యామిలీ వారసుడు. చాలా స్టైల్గా హుందాగా కూర్చునున్నాడు. హర్ష చాలా సైలెంట్, డిగ్నిఫైడ్ క్యారెక్టర్. రాజా, ప్రియా, సీను ముగ్గురు స్టేడియం లోపలికి నడుచుకుంటూ వస్తుంటారు. రాజా అమాయకంగా చుట్టూ చూస్తుంటాడు. సరిగ్గా అప్పుడే ఎదురుగా వస్తున్న ఒక అందమైన, పొగరుగా కనిపించే అమ్మాయి సుప్రియ, డాక్టర్ అర్జున్ కూతురు, అనుకోకుండా రాజాను అనుకోకుండా గుద్దుకుంటుంది. రాజా బ్యాలెన్స్ తప్పి పడబోతుంటే సుప్రియ వెంటనే రాజా చేయి పట్టుకుని తన వైపు లాక్కుంటుంది. ఇద్దరి కళ్ళు కలుస్తాయి. రాజా అమాయకత్వం, ఆ క్యూట్ లుక్స్ చూసి సుప్రియ ఫస్ట్ సైట్లోనే ఇంప్రెస్ అయిపోతుంది. ఆమె చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఏది కావాలనుకుంటే అది దక్కించుకునే క్యారెక్టర్. సుప్రియ రాజా కళ్ళల్లోకి చూస్తూ స్మైల్ చేస్తూ: హాయ్ హ్యాండ్సమ్, ఐఎమ్ సుప్రియ. రాజా కంగారుగా చేయి వెనక్కి లాక్కుని: సారీ అండి, చూసుకోలేదు. పక్కనే ఉన్న ప్రియకి సుప్రియ చూపులు చూసి మండిపోతుంది. రాజాను పక్కకు లాక్కుని వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి టోర్నమెంట్ అనౌన్స్మెంట్ మొదలవుతుంది. మైక్లో పీటీ మాస్టర్ మాట్లాడుతున్నాడు. పీటీ మాస్టర్: స్టూడెంట్స్, ఈ టోర్నమెంట్లో టాప్ 10 మెంబర్స్ ఫైట్ చేయబోతున్నారు. ఇప్పుడు లాట్స్ తీసి ఎవరికి ఎవరు అపోనెంట్స్ అనేది చెప్తాను. ఫస్ట్ మ్యాచ్ సుప్రియ వర్సెస్ ప్రియా. ప్రియా, సుప్రియ ఒకరినొకరు సీరియస్గా చూసుకుంటారు. పీటీ మాస్టర్: సెకండ్ మ్యాచ్ సీను వర్సెస్ రాజా. ఆ అనౌన్స్మెంట్ వినగానే సీనుకి ఫ్యూజులెగిరిపోతాయి. నిన్న రాత్రి డాబా మీద రాజా తనను గాల్లో ఎగిరేసి గోడకేసి కొట్టిన సీన్ కళ్ల ముందు మెదులుతుంది. భయంతో వణికిపోతూ మైక్ లాక్కుంటాడు. సీను మైక్లో ఏడుపు ముఖం పెట్టి గట్టిగా: సార్, మళ్ళీనా? మళ్ళీ వీడేనా సార్? నిన్న డాబా మీద నా దొండకాయలాంటి బాడీని జ్యూస్ చేసింది చాలక ఇప్పుడు స్టేడియం మధ్యలో పచ్చడి చేద్దామనా? వీడితో ఫైట్ చేసే బదులు ఆ పక్కనున్న గోడకేసి నా తల నేనే బాదుకుంటా సార్, నన్ను వదిలేయండి. సీను డైలాగ్కి, వాడి ఎక్స్ప్రెషన్స్కి స్టేడియం మొత్తం పగలబడి నవ్వుతుంది. వీడు వీరుడు కాదురా, సూపర్ కమీడియన్ అని స్టూడెంట్స్ అంతా అరుస్తూ నవ్వుతారు. రాజా మాత్రం అమాయకంగా తలగోక్కుంటుంటాడు. ఇంతలో సుప్రియ నేరుగా రాజా దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. సీను పక్కనే నిలబడి వాటర్ బాటిల్తో నీళ్లు తాగుతున్నాడు. ప్రియ రాజా పక్కనే ఉంది. సుప్రియ రాజా కళ్లల్లోకి చూస్తూ చాలా బోల్డ్గా: హే రాజా, ఐ లైక్ యూ, విల్ యు మ్యారీ మీ? ఆ మాట వినగానే నీళ్లు తాగుతున్న సీను షాక్తో నోట్లో ఉన్న నీళ్లన్నీ ఫుట్టుమని ఎదుటివాడి ముఖం మీద ఉన్నేస్తాడు. వాడికి నోట మాట రాక వాటర్ బాటిల్ కింద పడేసి పాలిపోయిన ముఖంతో చూస్తుంటాడు. రాజా షాక్తో నోరెళ్లబెట్టి ఏంటి పెళ్ళా అన్నట్టు చూస్తాడు. వెంటనే ప్రియ కోపంతో రాజా కాలిమీద తన కాలు వేసి గట్టిగా తొక్కుతుంది. రాజా అబ్బా అని అరుస్తాడు. ప్రియ సుప్రియ ముందుకొచ్చు సీరియస్గా: హలో, ఎక్స్క్యూజ్ మీ, సారీ, నేను రాజా లవ్ చేసుకుంటున్నాం, సో నువ్వు వేరే వాళ్ళని చూసుకోవచ్చు, ప్లీజ్ మూవ్. ఇదంతా వాళ్లకి 2 లైన్లు వెనక కూర్చున్న రాజమ్మ, ఆమె ఫ్రెండ్ లెక్చరర్ వింటూ ఉంటారు. రాజమ్మకి సుప్రియ ఎవరో తెలీదు, కాని ఆ అమ్మాయి ధైర్యం చూసి ఆశ్చర్యపోతుంది. సుప్రియ ప్రియ వైపు చూసి చాలా కూల్గా పొగరుగా: నీ పేరేంటి? ప్రియా? ఓకే, నైస్ నేమ్. నా పేరు సుప్రియ. చూడు ప్రియా, నాకు రాజా నచ్చాడు. నాకు నచ్చిన దాన్ని నేను వదులుకోను. నాకు రాజానిచ్చేయి, వాడిని నేనొక రాజులా చూసుకుంటాను. ప్రియా మండిపోతూ: హలో, నీ కంటికి రాజా ఏమైనా బజార్లో అమ్మకం పెట్టిన వస్తువులా కనిపిస్తున్నాడా? ఇచ్చేయడానికి వాడు నా ప్రాణం. మధ్యలో సీను ఎంట్రీ ఇస్తాడు తన కామెడీ టైమింగ్తో. సీను రాజా భుజం మీద చెయ్యి వేసి: అమ్మకానికి కాదు ప్రియా,
వీడికి ఆఫర్లు మాత్రం బై 1 గెట్ 1 లాగా బాగానే వస్తున్నాయి. ఏమ్మా సుప్రియ, వీడిని రాజులా చూసుకుంటావంటున్నావు? వీడికి మార్షల్ ఆర్ట్స్ రాదు, ఓన్లీ కవరింగ్ ఆర్ట్స్ వచ్చు. అయినా ఫుట్బాల్ ఆడుకునే గ్రౌండ్లో ఈ పెళ్లి చూపులేంటమ్మా? సుప్రియ సీను మాటలు పట్టించుకోకుండా రాజా దగ్గరికి నేరుగా నడుచుకుంటూ వస్తుంది. సీను పక్కనే నిలబడి వాటర్ బాటిల్తో నీళ్లు తాగుతున్నాడు. సుప్రియ రాజా కళ్ళల్లోకి చూస్తూ చాలా బోల్డ్గా, హే రాజా, ఐ లైక్ యూ, విల్ యూ మ్యారీ మీ అని అంటుంది. ఇదంతా స్టేజ్ మీద నుంచి చీఫ్ గెస్ట్ హర్ష రాయ్ గమనిస్తుంటాడు. హర్షకి సుప్రియ అంటే చాలా ఇష్టం. కానీ సుప్రియ వెళ్లి రాజాకి ప్రపోజ్ చేయడం చూసి వాడి మనసు కొంచెం బాధపడుతుంది. అయినా సరే, సుప్రియ ఇష్టం నా ఇష్టం, తను ఏది కోరుకుంటే అది జరగాలి అని తనలో తాను అనుకుని సైలెంట్గా ఉండిపోతాడు. వెనక సీట్లో కూర్చున్న రాజమ్మ ఫ్రెండ్ లెక్చరర్ రాజమ్మతో అంటుంది, లెక్చరర్ ఫ్రెండ్, చూసావా లక్ష్మి, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ టోర్నమెంట్కి స్పాన్సర్ చేసిన డాక్టర్ అర్జున్ కూతురు సుప్రియ, చాలా డేంజర్ పిల్ల. ఆ మాట వినగానే రాజమ్మ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. డాక్టర్ అర్జున్ కూతురా? నా కొడుకు ప్రాణాలు తీయాలనుకున్నవాడి కూతురు నా కొడుకుని ప్రేమిస్తోందా అని రాజమ్మ షాక్లో ఉండిపోతుంది.